హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఒక 4-5 డేస్ నుంచి వీడియోస్ చేయలేకపోతున్నానండి, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ అంతగానము ఉండదు. సో అందుకే చెల్లి వాళ్ళ ఊరు వచ్చాను. సో అందుకే వీడియోస్ తీస్తున్నా సరే అవి అప్లోడ్ చేయడానికి నెట్ స్లోగా ఉంది. సో అందుకే పెట్టలేకపోతున్నాను. నేను వీలైనప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఈరోజు మన వీడియోలో దసరా సెలవులు కదా, సో అందుకే నేను మా చెల్లి కలిసి చేసిన చక్రాలు, జంతికలు అండ్ కారపూస. పేరు ఏదైనా సరే ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తారు అండ్ ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రాసెస్ మొత్తం సేమ్ ఒకటే విధంగా ఉంటుంది. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కేజీ రైస్ ఫ్లోరు, 1 కేజీ బేసిన్ ఫ్లోరు యాడ్ చేసేసుకొని ఈ విధంగా సరిపడా సాల్టు, కారం సరిపడా వేసుకొని అజ్వేను క్రష్ చేసి వేసుకుంటే మనకి స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా మిక్స్ చేసుకున్న తర్వాత పొడిపిండి, ఆ తర్వాత హీట్ చేసిన ఆయిల్ కానీ గీ కానీ ఇలా వేసుకుంటే మన చక్రాలు కారపూస గుల్లగుల్లగా వస్తాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. మనము తినేటప్పుడు ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం ఫ్లోరు, ఎందుకంటే మొత్తం ఒకేసారి కలపకూడదండి, కొంచెం కొంచెంగా మనకి ఎప్పటికప్పుడు కలుపుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ మిక్స్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. ఎందుకంటే ఎక్కువ మరీ థిక్గా అవసరం లేదు, లూజ్గా అవసరం లేదు. ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే మనకి చక్రాలు బాగా వస్తాయండి. ఇలా చక్లీ మేకర్ ఒకటి తీసేసుకొని దానిలో కొంచెం లిటిల్ ఆయిల్ వేసేసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ చక్లీ మేకర్ మొత్తం ఈ విధంగా మీకు నచ్చిన అది చక్లీలో అవి పెట్టుకొని మౌల్డ్స్ పెట్టేసుకొని ఈ విధంగా దానికి సరిపడా చక్రాల పిండి పెట్టేసి మనం మూత పెట్టేసుకొని మనకు నచ్చిన విధంగా ఈ విధంగా ఒత్తుకోవచ్చండి. ఎందుకంటే మనం కింద ఏం చక్లీ మేకర్ పెడితే అది ఆ షేప్ వస్తుంది. మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ విధంగా చక్రాలు మొత్తం ఈ విధంగా ఒత్తుకోవాలండి. ఆయిల్లోనే ఒకేసారి ఈ విధంగా ఒత్తుకోవచ్చు, లేకపోతే మనము ఒక ప్లేట్లోకి ఈ విధంగా ఒత్తేసుకొని తర్వాత ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసేసుకోండి. ఇలా ఒకసారి కొంచెం ఫ్రై అయ్యాక రెండో వైపు టర్న్ చేసేసుకోండి. రెండో వైపు టర్న్ చేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయినవండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఆ ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనము ఇదే బ్యాటర్ని మనం ఇంకొక 2-3 టైమ్స్ మనం ఎంత పిండి అయితే కలుపుకుంటామో అవి మొత్తం ఈ విధంగానే ఒత్తేసుకొని ఫ్రై చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మనము వీటన్నిటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకోవచ్చండి. కొంచెం చల్లారనిచ్చిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే మనము 1 మంత్ వరకు వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు దసరా సెలవులు కదా, పిల్లలు ఏదో ఒకటి కావాలని అడుగుతారు. అలాంటప్పుడు ఇంట్లోనే ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా మనము చేసి పెట్టేసామంటే వాళ్ళే కావాల్సినప్పుడు వాళ్ళకి కావాల్సిన నచ్చిన విధంగా తీసుకొని తింటారండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.